కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ అయ్యప్ప ఆలయంలో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల 9వ రోజు వేడుకల్లో అమ్మవారు లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీ వారాహి హోమం, అభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించగా ఎన్వి రామారెడ్డి, సత్య సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామలక్ష్మణులు, మల్లిడి శ్రీనివాస్ రెడ్డి దంపతులు యజ్ఞకర్తలుగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి అమ్మవారి శేష వస్త్రాలను అందజేశారు. పెదపూడి మండలం పుట్టకొండ గ్రామానికి చెందిన భక్తులు ఆధ్యాత్మిక గురువు వల్లు వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో మేళ తాళాలతో శోభాయాత్రగా వచ్చి చీరలు, గాజులు, చలిమిడి, పానకం, పిండి వంటలు తదితర సారెను అమ్మవారికి సమర్పించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కన్వీనర్ యువరాజారెడ్డి మాట్లాడుతూ ఆలయం ప్రారంభమైన 8 నెలల్లోనే భక్తులు విశేష ఆదరణ చూపుతూ బంగారం, వెండి ఆభరణాలు, చీరలు తదితర కానుకలను సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండా రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవానీ భక్తులు ఒక భక్తుడు ఈ యొక్క మహాన్నదాన కార్యక్రమానికి 100 రూపాయల కానుక పంపించున్నారు.